ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హృదయ తారాదర్పణం. అయితే ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్, ఎంబీఏ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్, ఇంకోటి ఏంటిది ఇమేజ్ జర్నలిజం ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్, నెక్స్ట్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ఫీజ్ డేట్ వచ్చేసింది. లాస్ట్ డేట్ వచ్చేసి 20 తారీఖు వరకు ఉన్నది. ఈ నెల అంటే మే 20 తారీఖు వరకు ఉన్నది. అది ఎట్లా ఎగ్జామ్ ఫీజ్ ఎట్లా కట్టాలి అనేది ఒకసారి చూద్దాం. నేను మన స్మార్ట్ ఫోన్తో చేస్తున్నాను. అందుకోసం మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్లో లేదంటే ఏదైనా వెబ్సైట్లో మీరు BRAOU అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ బుక్ మార్క్ అని సేవ్ చేసి పెట్టాను. ఇవి చూస్తున్నారు కదా, ఇది BRAOU. ఒకసారి దీన్ని టచ్ చేద్దాం. BRAOU అని టచ్ చేస్తే ఇట్లా గుండ్రా తిరిగి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ కాగానే అయితే ఒకటి ఇక్కడ ఫస్ట్ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇది డౌన్లోడ్ హాల్ టికెట్ అని, నెక్స్ట్ నోటిఫికేషన్స్ అని, పే ఇది ఫీజు కట్టేది ఒకటి గ్రీన్ కలర్ ఉన్నది, నెక్స్ట్ డౌన్లోడ్ ప్రింట్ రిసీట్స్ అని ఉన్నది, నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్స్ అంటే ఏదైనా సర్టిఫికేట్స్ అప్లై చేయాలనుకో దానికి అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. నెక్స్ట్ డౌన్లోడ్ ప్రింట్ రిసిప్ట్ అంటే అయితే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టిన రిసిప్ట్స్ అని అవన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఫస్ట్ మీరు ఏదో ఎగ్జామ్ అయినా కూడా ఫస్ట్ అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్లోకి ఎగ్జామినేషన్ ట్యాబ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ని చూసుకుంటా ఈ పే ఫీ త్రూ ఆన్లైన్ క్రెడిట్ డెబిట్ కార్డ్ అనేది క్లిక్ చేస్తే అక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని సబ్మిట్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. మీరు ఎంత ఎగ్జామ్ ఫీజు, ఏ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకున్నారు, దాని ఫీజు ఎంత అనేది మీకు అమౌంట్ కనిపిస్తుంది. చూద్దాం మనం ఇప్పుడు చూద్దాం. నేను ఎంఏ జర్నలిజం థర్డ్ సెమిస్టర్ 3కి నేను అప్లై ఇది ఎగ్జామినేషన్ ఫీజు అప్లై చేయబోతున్నాను. అయితే ఇందులో వచ్చేసి మనకి ఏంటిది చదువుతుంది, ఒకసారి చదువుతా. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్. అంటే బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే 1, 3 మరియు 5 సెమిస్టర్. అదేవిధంగా బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్, MBA first and third semester, MA journalism and mass communication first and third semester. Last day up to 20/5/2024. ఈ ట్యాబ్ మనం అంటే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, బిఎడ్ వాళ్ళకు, నెక్స్ట్ ఎంబీఏ వాళ్ళకు, బిఎల్ఐసి వాళ్ళకు, ఎంఏ జర్నలిజం వాళ్ళకు, వీళ్ళందరికైతే ట్యాబ్ ఇచ్చిండు. ఈ ట్యాబ్ను నేను క్లిక్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో ఇదంతా వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్, ఈ కథ మొత్తం వస్తుంది. ఇదంతా కాదు కానీ డైరెక్ట్ ఇలా నీకు బ్లాక్ కలర్లో అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్లో ఇవి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇది చదువుకోవాలి వెళ్ళగా. తర్వాత ఇక్కడ చిన్న బాక్స్ ఉంటుంది కదా, ఐ అగ్రీ అని, దాన్ని రైట్ మార్క్ పెట్టి నెక్స్ట్ అనే దాని కింద నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఓపెన్ చేయండి. క్లిక్ చేస్తే తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు అడ్మిషన్ నెంబర్ ఎంటర్ అయ్యి సెమిస్టర్ సెలెక్ట్ చేసుకొని వస్తుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అంటే ఇక్కడ కింద ఒక చిన్న నోట్ ఉంటుంది. ఎంటర్ లాస్ట్ 8 digits ఆఫ్ యువర్ అడ్మిషన్ నెంబర్. అంటే మీ అడ్మిషన్ నెంబర్లో మొత్తం 11 అంకెలు ఉంటాయి. 11 అంకెలల్లో ఫస్ట్ 3 అంకెలు ఏంటంటే ఇప్పుడు సెంటర్ కోడ్. అంటే ఇప్పుడు మీకు వరంగల్ సెంటరా, లేదంటే హైదరాబాద్ సెంటరా, కర్నారా, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సెంటర్కి 3 అంకెల కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఇచ్చిపెట్టి మిగతా పక్కనున్న 8 అంకెలు కొట్టాలి. ఫస్ట్ 3 అంకెలు ఇచ్చిపెట్టి తర్వాత అన్ని కొట్టాలి. ఇప్పుడు నేను చూద్దాం. నాది ఇమేజ్ జర్నలిజం థర్డ్ సెమిస్టర్కి నేను ఎగ్జామ్ ఫీజు కట్టబోతున్నాను. దానికి సంబంధించిన నేను అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన, నెక్స్ట్ సెమిస్టర్ 3 మీద క్లిక్ చేసిన, ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఓకే, ఇప్పుడు మన పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇలా సబ్జెక్ట్స్ ఏమున్నాయో అన్నిటి మీద మనం రైట్ మార్క్ పెట్టాలి. 2, 3, 4, 5 సబ్జెక్టులు మొత్తం. ఎంఏ జర్నలిజం థర్డ్ సెమిస్టర్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అడ్వర్టైజింగ్ అని, డెవలప్మెంట్ అని రకరకాలు ఉన్నాయి. నెక్స్ట్ గ్లోబల్ కమ్యూనికేషన్ రీసెర్చ్, తర్వాత డిజిటల్ జర్నలిజం. ఓకే, ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ క్లిక్ చేసిన కదా, ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై అప్లికేషన్ నెంబర్ అని ఉంది. 1069084337 ఇది అప్లికేషన్ నెంబరు. ఓకే, ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చి చూడండి. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడంటే జూన్లో ఉన్నాయి.
జూన్ 10 నుంచి 10, 11, 12, 13, 14 వరుసగా 5 ఉన్నాయి. జూన్లో ఉన్నాయి 1 ఎగ్జామ్స్. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నేను ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకున్నా కదా. తర్వాత ఏంటిది విషయం అంటే మనకు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి కదా. ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ ఇచ్చింది కదా, అప్లికేషన్ నెంబర్ని తీసుకుపోయి ఎక్కడంటే, సరే ఫస్ట్ అయితే ఇది ప్రింట్ తీద్దాం ఒకటి కాపీ. స్మైలీ ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే పే ఫీ త్రూ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ నెంబర్ సబ్మిట్ చేసినామంటే నెక్స్ట్ పేజ్లో క్రెడిట్ డెబిట్